Last 20 seconds. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు అరి చేతులను కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి అరి చేతులను చూసుకోండి. ఒక్కసారి ధ్యానానికి చప్పట్లు కొట్టండి అందరు బిగ్గరగా, గట్టిగా. ఓకే, చాలా అద్భుతం. నా భూతో నా భవిష్యత్ అన్న మనము ఈ 41 రోజుల 41 మంది మాస్టర్లతోని 41 రోజులు అద్భుతంగా ధ్యాన కార్యక్రమం నిర్వహించుకున్నాం. ప్రకృతి అన్ని విధాలుగా సహకరించింది. ముందుగా జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పీతాంబర పత్రిజీ గారు ఇక్కడ ఉండి నడిపించారు కాబట్టి మనకు ఎటువంటి ఆటంకం జరగలేదు. చాలా అద్భుతంగా సార్ యొక్క సంకల్పం వల్ల అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్ట్ చేసే ముందు ఎట్లా జరుగుతుందా అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే ఉండే, కానీ చాలా అద్భుతంగా జరిగింది. ఫీడ్బ్యాక్ కూడా వస్తున్నది. సారు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. చాలా పర్ఫెక్ట్గా జరిగింది. ఇంకా జరిపించాలని చెప్పేసి సార్కి ఆ ఫీడ్బ్యాకే అర్థమైపోయింది ఎంత సక్సెస్ అయింది అనేది. సో ఇది ఈ 41 రోజులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ లోపల ఒక్కొక్కరు కూడా ఒక 5 నిమిషాలు మీ యొక్క అనుభవాలు, మీకు ఈ 41 రోజుల ధ్యాన కార్యక్రమం ఉన్నది అని చెప్పి మీకు ఏ విధంగా ఎవరి ద్వారా సమాచారం అందిన తర్వాత ఇక్కడికి రావడంలో మీకు ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఇక్కడ వచ్చిన తర్వాత మెడిటేషన్ చేస్తున్న క్రమంలో ఇంకా రావాలి అని చెప్పేసి ఆ లోపల నుంచి ఏదైనా ఇంకా ప్రోత్సాహం వచ్చిందా? వచ్చేటప్పుడు ఏమైనా ఆటంకాలు ఎదురైనాయా? ఆటంకాలను ఏ విధంగా అధిగమించిళ్ళు? ఇక్కడ వచ్చిన తర్వాత ఆ జ్ఞానము మిమ్మల్ని ఏ విధంగా ఉత్తేజం చేసింది? ఇంకా ఈ 41 రోజుల ధ్యానము ఇంకా మిమ్మల్ని ఆ ధ్యానంలో ఇంకా ముందు పోయేలాగా మిమ్మల్ని ఇంకా లోపల నుంచి ప్రోత్సాహం అందిస్తుందా? లేదా అనవసరంగా వచ్చినమా? ఏమైనా సంశయాలన్నీ కూడా మనసులో పోయినాయా? కొత్తగా సమస్యలు వచ్చినాయా అనేది, అంటే మీరు ఏం మాట్లాడాలని చెప్పి సులభంగా ఉత్సాహంగా మాట్లాడడానికి ఈ సూచనలు చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరు రావాలి వస్తే లోపల ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ భయము తాలూకు ఆ గుర్తులంతా కూడా, ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఒక్కొక్కరికి రండి. మీ పేరు చెప్పండి మేడం. ప్రతి ఒక్కరు మీ పేరు చెప్పండి, మీకు ఏ విధంగా పరిచయం అయిందని చెప్పి అనుభవాలు చెప్పండి. నా పేరు వల్లాల రజిత. నా పేరు వల్లాల రజిత. నేను ఓసిటీ నుండి వస్తున్నాను. నాకు ఇక్కడికి రావడానికి కారణము, ఇంతకుముందు నేను ఇంట్లో యూట్యూబ్లో చూసి పత్రిజీది ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. కాకపోతే నాకు సరైన దొరకలేదు. ఇక్కడ మనకు దగ్గర ఉందని తెలిసింది ఒక ఫ్రెండ్ ద్వారా. రెగ్యులర్గా రావడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. లైట్ వెయిట్గా అనిపిస్తుంది. శరీరంలో కొన్ని నొప్పులు వస్తున్నాయి బాగా, అవి తగ్గినట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది. నేను ఈ ఒక్కొక్క గురువు నుండి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటాను. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. మనం నేర్చుకున్నది, వాళ్ళకున్న అనుభవంలో మనం నేర్చుకున్నది అనువంత, వాళ్ళది చాలా ఎక్కువ.
అందుకనే అందరికీ కృతజ్ఞతా భావంతో నేను ఈ సెలవు తీసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను అందాద 32 డేస్ వచ్చాను. నా పేరు అనగం రమాదేవి, మాది రామ్కి అండి. నేను 30 డేస్ నుండి వస్తున్నాను. 30 డేస్ నుండి వస్తున్నా. నా ఆరోగ్యం బాగా కుదుటపడ్డది, బాడీ పెయిన్స్ బాగుండేది. ఈ ధ్యానం వల్ల నా ఆరోగ్యము హెల్తీగా ఉంది. అంతే, థ్యాంక్స్. ఈ ధ్యాన మండపానికి కోటాను కోట్ల కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక్కరోజు కూడా ఒకే దగ్గర కూర్చునే తత్వం నాలో లేదు. ముఖ్యంగా నాకు ఆనందాల్య గారు చెప్పినప్పుడు ఆషాఢ మాస శాకాంబరి ఉత్సవాలు అంటే ఈ భూమాతను మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునే టైం. ఎందుకంటే ఆ తల్లి ఇస్తేనే మనం ఇలా ఉన్నాం. ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్పడం కోసమే పూజ ప్రత్యేకత ఏమీ లేదు. కానీ పూజ అంటే మన అమ్మకి కృతజ్ఞతలు చెప్పడం. పాడి పంటలు ఎన్ని రకాలు సమృద్ధిగా ఇచ్చిన తల్లికి ఒక్క నెల రోజులు మనం ఎలాంటి ఉత్సవాలు లేని టైంలో ఆషాఢ మాసాన్ని ఉత్సవంగా చేసుకునే టైం. కానీ ఆనంద దాలియా గారు వచ్చి మా ఇంటికి తప్పకుండా మీరు రావాలి అన్నారు. అంటే సరే అని మా వారికి మాట ఇచ్చిన, కాసేపు ఉంటాను, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండదు, నేను మీకు ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పాను. అయినా కానీ ఒక పావుగంట కూర్చున్నా. ఆ రోజు వచ్చిన గురువు గారు ఏం చెప్పినారు అంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామాన్ని ఆ లలితామాత ద్వారా ఇక్కడే కూర్చో, అంతర్ముఖంలోనే నేనున్నా, ఇంకా నువ్వు నా దగ్గరికి రానవసరం లేదు, నువ్వు కూర్చిన ఆ మందారమాల నా మెడలో ఎప్పుడో పడింది, కానీ నువ్వు ఆ మాల గురించి ఏమీ అనుకోకు అని నన్ను ఇక్కడ కూర్చోబెట్టగలిగింది. మొట్టమొదటి రోజే ధ్యానానికి కూర్చోబెట్టగలిగిన ఆ ఘనత ఆ పత్రిజీ గురువు గారికి కోటాను కోట్ల కృతజ్ఞతలు. అది బాగా నచ్చి నేను 30 రోజులుగా వస్తున్నాను. ఎక్కడ ఏ రకం మీద చిత్తం ఉన్నా కాసేపు ధ్యానం మీద చిత్తం కుదరడం అయితే చాలా నచ్చింది నాకు. అందరూ ఉపయోగించగలరు. ఒక 2 రోజులు ఇబ్బంది ఉంటుందేమో, కానీ మనం అనుకున్నది సాధించాలంటే కూర్చునే తత్వం రావాలని గణపతి చెప్పిన నామం అది చాలా మనకు సంతోషదాయకమైనది. గణపతి నవరాత్రుల్లో కూడా రాగలిగిన నేను ఆషాఢ మాసము నేను అసలు రాను, అలాంటిది నన్ను కూర్చోబెట్టగలిగిండు పత్రిజీ గురుగారు. తర్వాత గణపతి ఉత్సవాలు అంటే అది ఎంతో ఇష్టం. కానీ గణపతి ఉత్సవాలను కూడా నేను అనుకున్న విధంగా ఘనంగా జరుపుకుంటూ ధ్యానానికి రాగలిగి కూర్చోగలిగి ప్రతి ఒక్క గురువుల ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చిన పత్రిజీ గురువు గారికి కోటాను కోట్ల హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. ముఖ్యంగా ప్రకృతి మాతకు, ఈ భూదేవికి, సమస్త ప్రజానికానికి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ అందరి శక్తిని నేను తీసుకొని ఈరోజు ఇలా కూర్చోగలిగిన అంటే పత్రిజీ గురువు గారికి కోటాను కోట్ల నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞరాలని. గురువు గారికి నమస్కారం. నేను ఇవాళనే వచ్చానండి. నాకు మనసు ప్రశాంతత అనిపించింది. నాకు ఈ కొద్దిసేపటికి నాకు ఎంతో ప్రశాంతత అనిపించిందండి. నాకు నైట్ 10కి వచ్చాను నేను హైదరాబాద్ నుంచి. రాధిక రాండి అని చెప్పింది, వచ్చాను. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి కొద్దిసేపటికి. నాకు నా పేరు శ్రీలత అండి. నాకు ఈ ధ్యానం గురించి మా ఆడపడుచు చెప్పిందండి. ఒక 40 డేస్ ముందు మహాశివునితో కర్మ విపాకం చేయమని చెప్పిందండి. అది స్టార్ట్ పెట్టిన ఒక 10 డేస్ తర్వాత నేను అనుకున్న మనసులో మా వారు కూడా ధ్యానంలోకి రావాలి, చెయ్యాలి అనుకున్నాను. ఒక 10 డేస్ తర్వాత తను కూడా ధ్యానం చేస్తా అని చెప్పేసి కూర్చున్నాడు.
ఫస్ట్ ఒక పావు గంట కూర్చున్నాడు, సెకండ్ రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 5 days తర్వాత అది కంప్లీట్ చేశాడు. ఇక నాకు అప్పటి నుంచి ధ్యానం మీద చాలా నమ్మకం కలిగిందండి. ఒక మనసులో అనుకున్నాను, ఒకటి జరిగింది, అది నెరవేరింది. అప్పటి నుంచి బలంగా నేను నమ్మానండి ధ్యానం గురించి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తున్నదండి. చాలా మనస్సు అసలు ప్రశాంతంగా తేలికగా ఉంటుందండి. చాలా థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా మనందరి గురువైన పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడం కృతజ్ఞతలు. ఈ మనందరికీ 41 రోజు ప్రోగ్రాం కరెక్ట్గా మనకు సమకూర్చిన సార్ గారికి, మేడం గారికి కూడా కృతజ్ఞతలు. నాకు ధ్యానం మా అన్నవదిన ద్వారా తెలిసింది. నా పేరు సంధ్య అండి, మాది వరంగల్. నేను ఇక్కడికి వచ్చి చాలా లాభాన్ని పొందానండి. నేను కరెక్ట్గా 35 రోజుల నుండి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. చాలా సంతోషం. ఇక్కడికి రావడానికి మా వారు చాలా సహకరించారు, తనకు కూడా చాలా సంతోషం. నమస్కారం. పత్రిజీ గారికి నమస్కారము, గురువు గారికి నమస్కారము. ఇక్కడ నేను రామ్కీలో ఉంటాను. నా పేరు సప్న. 41 రోజు నుంచి స్టార్ట్ అయింది అని తెలిసింది, కానీ రాలేకపోయినా, మనసు పెట్టలేకపోయినా, ఏంటిది ధ్యానము అంటే ఏం తెలీదు, ఏం చేస్తారో తెలీదు. రావాలి అని మనసు కనిపించినా రాలేకపోయినా, అంటే ఆ డెప్త్ అనేది తెలియదు నాకు. నేను వచ్చింది ఒక 4 రోజుల నుంచి. నాకు మా అత్తయ్య నుంచి, తన నుంచి, రమాగారి నుంచి, అత్తయ్య నుంచి ఫోన్లు వచ్చి రా చూద్దురా వింటూరా అంటే తన ప్రోత్సాహంతో వచ్చిన. ఈ 4 రోజుల నుంచి వచ్చిన కాడి నుంచి మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్ని రోజులు మిస్ అయినందుకు బాధగా ఉంది, అయినా కూడా పర్లేదు. ముందు కూడా ఇక్కడ విషయాలు ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా తెలుసుకోవాలని చాలా మనసులో చాలా ఆతృతగా ఉన్నది. అసలు ఏమీ తెలియదు మనకి. నా వరకైతే ఏం తెలియని విషయాలు బాబా బుక్స్ చదువుతూ ఉంటాను. అందులో చదివే ఆ పాజిటివ్ విషయాలు అవన్నీ ఇక్కడ చూస్తుంటే అవే కనెక్ట్ అవుతున్నాను. చాలా అన్నీ అంటే భగవంతుడు అనే విషయాలలో ఎన్నైతే పాజిటివ్గా ఉన్నాయో, భగవద్గీతలో ఎన్ని విషయాలు ఉన్నాయో, ఇక్కడ కూడా నాకు అదే విషయాలలో టచ్ అవుతున్నాను. మనసుకి చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా తెలుసుకోవాలని చాలా ఉన్నది. సంతోషం. అందరికీ నమస్కారము. ముఖ్యంగా సారు మేడం గారికి మీ వల్లనే మాకు ధ్యానం అంటే ఏంటో తెలుస్తుంది మేడం. సార్ ధ్యానం అంటే అంతకుముందు నాకైతే టీవీలల్లో, యూట్యూబ్లల్లో వినడమే తెలుసు. నాకు దాన్ని ట్రై చేయడం అలాంటిది అయితే అసలు తెలియదు. ఇక్కడికి వచ్చినాకనే ధ్యానం అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మా ఏజ్ 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలకు ధ్యానం అంటే తెలిసింది. మనకు అంతకుముందు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు తెలిసేది ఉంటే మన ఆరోగ్య సమస్యలు అన్నీ కంట్రోల్లో ఉండేవి. అయితే నా కోరిక ఏంటంటే, మనందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు 20-30 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా, మానసిక బాధలు లేకుండా ఉంటాయి. నేను ఏదన్నా విషయము, చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తా. ఏదైనా అసలు పోదు నా మైండ్లోకి వెళ్ళి. చాలా బాగా బాధపడతా. ఇప్పుడు ఏంటి అంటే నాకు అది బాధపడొద్దు, అది మైండ్లోకి వెళ్ళి తీసేయాలి అనేది బాగా అర్థమైపోయింది నేను ధ్యానానికి వచ్చినప్పటి నుండి. అయితే అందరికీ నా కృతజ్ఞతలు.
నా పేరు కెంచ లక్ష్మి, మాది ఓసిటీ. నా పేరు కెంచ లక్ష్మి, మాది ఓసిటీ. మా తమ్ముడు ఇక్కడ రామకీళ్ళే ఉంటాడు. మా తమ్ముడు ఇప్పుడు ఆనందదాలి గారు ఇక్కడ ధ్యాన క్లాసులు పెడతాండ్రు. ఇక్కడ రాక చూద్దాం రావే విందురా అని అంటే వచ్చిన నేను. అయితే అంతకుముందు క్లాసులోకి పోయినా, ధ్యాన క్లాసులో పోయినా కూడా అప్పటికి మర్చిపోయినా. మళ్ళీ ఇది ధ్యాన క్లాస్ అనగానే అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపీట్ అయినట్టు అయింది. ఈ సంతోషం మళ్ళీ అప్పుడు సంతోషాలు అన్నీ అనుభవించినప్పుడు అవన్నీ మళ్ళీ మర్చిపోయినా. వీటిని మళ్ళీ ఒకసారి మెమరీ వేసుకున్నట్టు అయింది. ఇక పోవాలి రావాలని నేను అన్ని రోజులు వచ్చినాయి. వినాయక చవితి కానించి నేను రాలేదు, ఎందుకంటే నాకు అక్కడ కొంచెం ఇక దేవుడు నాకు అక్కడ మనించి అక్కడ బిజీ పని ఇస్తాడు, అక్కడ నేను రాలేదు. కాబట్టి దీంట్లో ఇది నేర్చుకునడంలో మైండ్ ఫ్రెష్ అవుతుంది, మనసులో కూడా మనం ఆనందంగా అవుపడతాం కూడా. మనల్ని చూస్తే కూడా వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. మనం ఏం చేస్తామనేది అవతలలో కూడా అవుపడుతుంది. అది అందులో అట్లా మీరు అందరు కూడా అట్లా నేర్చుకొని మనలోపటి ఆనందం అందరికీ పంచాలని నాదొక కోరిక. నన్ను ఇంతవరకు ఇచ్చినందుకు ఇది నన్ను మన్నించండి. ఇది అమ్మ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసేసి వచ్చి ఇక్కడ కూర్చోండి. నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోండి. ముందుగా మన జగద్గురైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఈ 41 days కార్యక్రమాన్ని నిర్వహించిన ఆనందర్ సార్కి, మధురి మేడంకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ధ్యాన కార్యక్రమం ఉందని మా సార్ ద్వారా నాకు తెలిసినాక చాలా సంతోషం. ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా నాకు ధ్యాన కార్యక్రమం ఉందంటే, శాకాహార ర్యాలీలు ఉన్నాయంటే చాలా ఇంట్రెస్టు. నేను ధ్యానంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎక్కడున్నా పోతాను. చాలా ఇంట్రెస్ట్, ఇష్టము. ఇక్కడ కూడా చాలా దూరం మేము అదాలత్ దగ్గర ఉంటాము. సార్ వచ్చేవారికి 6 o'clock అవుతుంది. సార్ టీచరు. ఇక్కడ 5 మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది, 5 to 6 మెడిటేషన్. మా సార్ వచ్చే వరకు 6 అవుతుంది. సార్ వచ్చి ఫ్రెష్ మేము వీడికి వచ్చేసరికి 20 minutes 30 minutes పడుతుంది. అరే 1.5 hour సమయం గడిచిపోతుంది సారు వచ్చేసరికి. మరి నేను ఎలాగూ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్తోని బస్సు ద్వారా అయినా ఆటో ద్వారా అయినా సార్ రాకముందే 5 వరకు 4 వరకు పనులు ముగించుకొని ఇంటికాంచి వెళ్తే ఇక్కడికి వచ్చేవరకు ధ్యానానికి అందేదాన్ని. చాలా సంతోషం అనిపించేది. చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క మాస్టర్ అనుభవం ఒక్కొక్క స్టైల్లో ఉంది. ఎవరి అనుభవం అయినా అందరి అనుభవాలు ఒకరిది ఎక్కువ ఒకరిది తక్కువ కాదు. ఎవరికి అందరు చెప్పినవి ఎవరికి కావాల్సింది వాళ్ళు స్వీకరించాలి. లాస్ట్కి మనం ఏం చేయాలి, అందరి చెప్పేది వినాలి. అంతకన్నా ఎక్కువ ముందు మన అంతరాత్మ ఏం చెప్తుందో మనం ధ్యానం చేసి మన ద్వారా తెలుసుకోవాలి. అది సరి అయిన పద్ధతి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వారు రండి. నెక్స్ట్ వారు ఎవరు? నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు? ఇక్కడికి వచ్చిన అందరికీ, ధ్యానులందరికీ నా యొక్క నమస్కారములు. మరియు పత్రిజీ గారు ఈ ధ్యానాన్ని అందరికీ అందించినందుకు ఆత్మకృతజ్ఞతలు పత్రిజీ గారికి. నేను 1 సంవత్సరం నుండి ధ్యానము యూట్యూబ్ ద్వారా పత్రిజీ గారి ప్రచారము విని నేను ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం ఎలా చేయడం, ఈ 2 నేను రాత్రి నిద్ర రాకపోయేది నాకు అసలే 3 గంటల దాకా. ఏమైనా ఫోన్ చూసుకుంటూ కూర్చునేది, కళ్ళు ఖరాబ్ అయినాయి. ఇక ఒకనాడు నా అదృష్టమో అది నా పూర్వజన్మ సుకృతమో పత్రిజీ గారిది ఎదురైంది. అంతకంటే ముందే 20 ఏళ్ళ కింద పత్రిజీ గారు మా గన్పూర్ వచ్చారట. అది ఆమె స్వరూప రానట ఆమె ఇంటికి. కానీ ధ్యానం అంతా మాకు రాలేదు. అది నా దురదృష్టం అనుకుంటాను. అప్పటి నుండి మాకు వచ్చేది ఉంటే నేను ఇంకా ఆత్మజ్ఞానంలో ఉందునని అనుకుంటాను. అజ్ఞానంలోనే ఉన్నా. మొన్న సంవత్సరం నుండి చాలా వరకు ధ్యానంలో అన్నీ తెలుస్తున్నాయి, కానీ ఆత్మజ్ఞానం అన్నది రాలే. ఈ మాస్టర్ల ద్వారా వచ్చింది. ఇక్కడ 41 రోజు నిర్వహించిండ్రు, కానీ మాకు 10 రోజుల ముందే తెలిసింది. ఆమె నిర్మల అనే ఆమె ద్వారా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ పుట్టింటోళ్ళందరూ ధ్యానంలోనే ఉన్నారు. కుమ్మరిగూడెం వాళ్ళది. ఆమె చెప్తే నేను ఆమె ద్వారా వచ్చినాం. నాతోని ఆమె అమ్మాయి కూడా వచ్చింది. ఆమె కూడా ఇవ్వకుండా వస్తుంది.
అంటే ఇప్పుడు మనం ఒక సంవత్సరం గురువు లేని విద్యగా నేను దాన్ని తెలుసుకోగలిగిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే గురువు ద్వారా, ఒక మాస్టర్ ద్వారా విన్నది నాకెంతో చాలా మంచిగా అబ్బింది. అందులో జ్ఞానం అంటే ఇట్లుంటుందా అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. అంటే గురువు దొరికిండు, కానీ అది నేను వికసించాలి కదా ఒక పువ్వు. ఆ వికసించినట్టు అయింది ఈ 40 రోజుల ధ్యానం వలన. ఈ 10 రోజులు వచ్చిన, కానీ ఇంకా నేను 40 రోజుల నుండి వస్తే నాకు అందులో మెలకువలు, మాస్టర్ల ద్వారా వచ్చే ఎనర్జీ, ఆ జ్ఞానం వల్లనే మనము ఎనర్జీ తీసుకుంటాం. వాళ్ళకున్నంత జ్ఞానం, ఇంత జ్ఞానం ఉంటుందా అని ఇప్పుడు తెలిసింది నాకు. ఈ ధ్యాన క్లాసులు నిర్వహించిన మన ఆనంద్ దాలియా గారికి చాలా కృతజ్ఞత. అంటే మనం రుణపడి ఉన్నాం చాలా. ఎందుకంటే ఒక గురువు ఎంత బాధపడి గురువు దేశం ఈ ధ్యానం ప్రచారం చేసిండు ఆయన, అది మేము చూడలేదు. కానీ ఇప్పుడు ఈ 41 రోజులు ఈసారి ఇక్కడ నిర్వహించుడు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఇలాంటి మహానుభావులు భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ ధ్యానాన్ని మాకు అందించినందుకు మాస్టర్లు, వచ్చిన మాస్టర్లందరికీ, మనందరికీ, మన దాలియా సార్కు, మేడం కూడా చాలా ఎంత యాక్టివ్ ఉన్నారంటే ఆ మేడంను చూస్తేనైతే నాకు సంతోషం అనిపించింది. మేడం వల్లనే సార్ యాక్టివ్గా ఉన్నాడు అనిపిస్తుంది కదా కదా. చాలా యాక్టివ్ మేడం అయితే. నేను ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు. ఒకసారి మున్సిపల్కి వచ్చిండ్రు మేడము, కానీ వేరే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిండ్రు. అక్కడ నేను వర్క్ చేసేదాన్ని మున్సిపల్లో, ఇప్పుడు చేస్తలేను. బ్యాక్ పెయిన్, అనారోగ్యం ముందుకు వచ్చినాకనే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన. ఎవరైనా ఏదన్నా తాకుతేనే ముందు తెలుస్తుంది మనకు, తాకని తెలియదు. పోట్రవు తాకితేనే దాని విలువ తెలుస్తుంది మనకు. అట్లా తెలిసే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన. ఈ ధ్యానాన్ని అందించిన అందరికీ, మాస్టర్లందరికీ, దాలియా సార్కు, మేడం గారికి అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అది అదృష్టం సార్, మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. సార్కి నా నమస్కారం. నేను 3 సంవత్సరాల కింద ఇళ్ళకి వచ్చిన. అప్పుడు నాకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఒక కిడ్నీ లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు మా ఫ్రెండ్ లత అనే ఆమె నన్ను ఆటో ఛార్జ్ పెట్టుకొని భద్రకాళి గుడి కాడికి తీసుకుపోయింది. అక్కడి టెంపుల్లో మేము ధ్యానం చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కిడ్నీ నొప్పి అనేది, పోయిన కిడ్నీ కూడా పోయినదన్నది అయితే నాకు డౌట్ లేదు. ఇక్కడికి కూడా ఇప్పుడు నేను 15 రోజులు రాబట్టి గురువారం నాడు నాకు కొంచెం బాగా ఇబ్బంది అయింది. అంటే కొంచెం అప్పుల వలన ఇబ్బంది అయ్యి లొల్లులైనాయి. సప్పుడే పండుకుంటే పత్రి సార్ నన్ను వచ్చి లేపి నడు నువ్వు పోదురాలే అన్నాడు. అంటే అప్పటిదప్పుడే దారిలో ఒక వెహికల్ దొరికింది, ఎక్కొచ్చిన. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మర్చిపోను. సార్కు నమస్కారం. నా ఫ్రెండ్ లత గారు నన్ను ఛార్జ్ పెట్టి కూడా తీసుకొచ్చింది. 3 సంవత్సరాలు నేను ఇళ్ళకి వచ్చి, మా ఇంటిలో నన్ను పంపిస్తారు కానీ వాళ్ళు రారు, తోలిపోతారు కానీ రారు. నాకు కొడుకు మా ఆయనే, కానీ నాకైతే కిడ్నీలు మంచిగా ఉన్నాయి. నమస్కారం. నా పేరు లక్ష్మి, మా కాశీబుగ్గ మాది. సాయిరామ్. హలో, జై శ్రీమన్నారాయణ. మాది రామ్కి అండి. ఇలా రావడం చాలా, నా పేరు కృష్ణకుమారి. బాగా మంచిగా అనిపించిందండి రావడము. అందరు మాస్టర్లకు నమస్కారము, పత్రిజీ గారికి పెద్దలకు నమస్కారము. ఆనంద్ దాలియా గారు రామ్కి రుణపడి ఉన్నారు. అన్ని విధాలు బాగుందండి, చాలా బాగుంది. ఓకే, సంతోషం అండి. భక్తి మార్గంలో ఉండి కూడా మేడం ప్రతిరోజు వచ్చింది క్లాస్కి. అందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానం రాకముందు చాలా డిస్క్ ప్రాబ్లం ఉండే, గ్యాస్ట్రిక్ ఉండే, బాగా కడుపులో గ్యాస్ మంటుండే బాగా. నాకు ధ్యానం పరిచయం అయిన తర్వాత పత్తి సారు చాలా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఫస్ట్ ముందుగా ఆనంద్ సార్కు మేడం చాలా కృతజ్ఞతలు. ఏంటంటే నేను బాగా ఎక్కువ సైన్స్ ప్రాబ్లం అవుతాను. అసలు సార్ని రాత్రి వాట్సాప్లో మీరు చూస్తే నేను సార్ని డైలీ చూడాలనుకున్నాను. సార్ వచ్చినా నేను
సార్ మన వరంగల్ పిరమిడ్లో రామకృష్ణ పిరమిడ్ వైపత్య పిరమిడ్ సార్ మన వరంగల్ పబ్లిక్ పిరమిడ్కి రావాలనుకున్నా సారదార్ పిరమిడ్ కడుతున్నా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ మాకు కూడా పిరమిడ్ రావడం మాకు కూడా చాలా కోరిక ఉంది సార్ ఎందుకంటే అందరికీ చాలా హెల్ప్ జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మా స్టేషన్ గన్పూరు, నా పేరు నిర్మల. మా స్టేషన్ గన్పూర్, నా పేరు నిర్మల. నాకు అంతకుముందు జ్ఞానం అనేది అస్సలే తెలియదు. మా గన్పూర్లో మా అక్క విజయక్క ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు. అక్క ఇట్లా సంగతి అంటే ధ్యానంలో కూర్చునే పెట్టింది. అప్పుడే ఎమ్మడే 1 గంట సేపు కూర్చునే పెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బాగా చేస్తున్నా. నా ఆరోగ్యం కూడా కుదుకబట్టేది. నేను అన్నం వండకపోయేది, గిన్నెలు తోమకపోయేది, ఏం పని చేయకపోయేది ఇంట్లో. అంతా నా కొడుకులు కోడళ్ళే చేసేది. అట్లా వండి అన్ని పనులు చేసుకుంటాను. నా ఆరోగ్యం బాగున్నది. విజయక్కకు తగ్గినాలు 4 నెలలు అవుతుంది. అంతే ఫిబ్రవరి నుంచి వస్తున్నా. నాకు అన్నీ మంచిగా అనిపించింది. మాకు ఇల్లు లేదనుకుంటే ముగ్గు పోసుకున్నాము. ఇల్లు కూడా స్లాబ్ వరకు వచ్చేసింది. మా కొడుకు కూడా మంచి జాబ్ పెరిగింది. నాకు కూడా అంత సంతోషం. మా కోడళ్ళు అందరూ బాగున్నారు. నాకు కూడా సంతోషం. అందరికీ నమస్కారం. నేను 41 డేస్ మెడిటేషన్కి వచ్చిన. నాకు మాత్రం సార్ అన్నట్టుగా నా పేరు భాస్కర్. నాకైతే చిన్న కట్టలాగా అనిపించింది. ప్రతిరోజు ఎప్పుడు టైం అవుతుందా అని అనిపించేది. 41 రోజు కూడా ఏ పనికి పోకుండా నేను ఇది మెడిటేషన్ కోసమే ఉన్నాను. సార్కి నమస్కారం. చాలా జ్ఞానం తీసుకున్నాను. నాకు చాలా డౌట్స్ ఉండేటివి. ఈ డౌట్స్ అన్ని క్లారిటీ అయిపోయినాయి. శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, జ్ఞానం ఆత్మ అంటే ఏంటి, పూర్ణాత్మ అంటే ఏంటి అనేది మొత్తం జ్ఞానం అనేది పరిపూర్ణంగా వచ్చింది నాకు. నేను సంతృప్తిగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నాను, అమృతత్వంతో ఉన్నాను. అలాగే మనిషిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల గురించి కూడా పూర్తి అవగాహన వచ్చింది. ఇంత జ్ఞానాన్ని అందించినటువంటి మన ఆనందలే సార్కి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నా పేరు స్వప్న. నేను ఒకటే రోజు అటెండ్ అయ్యాను. ఆ ఒక్కరోజు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎదుటివారు ఎలా ఉన్నా కూడా మనం వాళ్ళతో మంచిగా ఉండాలనేది నాకు చాలా నచ్చింది. కాకపోతే ఫీవర్ వచ్చేసరికి నేను అటెండ్ కాలేకపోయాను. ఆనంద్ సార్ గారికి చాలా థ్యాంక్స్. మంచి అనిపిస్తుంది. నేను కంటిన్యూస్ చేస్తా అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. నేను 41 డేస్లో మినిమం 30 డేస్ వరకు అటెండ్ అయ్యాను. నాకున్న టైంలో నాకు ఈ టైం 4 ఎప్పుడవుతుందా, ఎప్పుడొచ్చి ఇక్కడ కూర్చోవాలా అని అనిపించేది. నాకు ఒక 2 టైమ్స్ అయితే నాకు ధ్యానం, ఒకసారి కృష్ణుడు కూడా కనిపించారు. నాకు మెడిటేషన్ అయితే బాగా అనిపించింది. నేను ఇంతకుముందు కానీ ఇప్పుడైతే చాలా తక్కువ మాట్లాడుతున్నాను. ఒకప్పుడు బాగా బీభత్సంగా మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఎంత అవసరమో అంతే మాట్లాడుతున్నాను. అదొకటైతే మారానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అవకాశాన్ని ఇచ్చినందుకు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, ఆత్మస్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ సాయిరామ్ మాస్టర్, సీనియర్ మాస్టర్, సైంటిస్ట్ గారు, మేడము, సారు, ఆనందాలయ సారు, చంద్రమోహన్ సార్, సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. అందరికీ అసలు ఇంకా మాస్టర్స్ అయిపోయారు రామ్కీలో అంతా. దాదాపు ఇప్పటికి ఎంత గొప్పగా చెప్తున్నారు. మీ మాటలు వింటుంటే ఎంత సంతోషం అంటే ఈ క్రెడిట్ అంతా ఆనందాలయ సార్కే దక్కాలి. ఎందుకంటే అసలు 41 డేస్ 41 మాస్టర్స్ని తీసుకొని వచ్చి జ్ఞానాన్ని పంచివ్వడం అంటే ఇంతవరకు పిరమిడ్ సొసైటీలోనే ఇది ఫస్ట్ టైం జరిగింది. అద్భుతం. ఇంత అద్భుతాన్ని సార్ అసలు సంకల్పం చేయడం ఏంటి, ఇంత అద్భుతంగా జరగడం, క్లాసులు
అసలు కొత్త కొత్తగా ధ్యానంలోకి అందరు రావడము, అందులో వారు ఎంత సంతోషాన్ని పొందాము, ఎంత జ్ఞానాన్ని పొందాము అని చెప్తుంటే ఇంకా అంతకు మించిన ఇంకా పుణ్యం అంటే ఏదైనా ఉంటుందా? అది మేడంకి సార్కి అది అంతా అది ఆ పుణ్యం అంతా వారికి దక్కుతుంది. నా పేరు అంజలి హన్మకొండ. నేను గత 6 years నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇంకా ఇదే సేవా కార్యక్రమాలలో, ధ్యానం కార్యక్రమాలలోనే నాకు ఇంకా ఇవే ఇంట్రెస్ట్. అంటే ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఎక్కడ ధ్యానం క్లాసులు జరుగుతున్నా, ఎవరికైనా క్లాసులు చెప్పాలన్నా, ఏమైనా డౌట్స్ క్లియర్ చేయాలన్నా, ఇంకా ఇక ధ్యానం అంటే ఇక ధ్యానం మనకు వచ్చింది, ఇంకా నలుగురికి పంచాలి. ఇంకా ఇంతకు మించి మనం చేసే పని అంటూ భూమి మీద ఇంకా ఇంతకు మించి ఉండదు. ఇంకా అన్ని పనులకు అంటే ఆత్మజ్ఞానాన్ని అందివ్వడం కన్నా పుణ్యకార్యం ఇంకొకటి ఉండదు అని పితామహ పత్రిజీ చెప్తూ ఉంటారు. ఇంకా మీరు కూడా నేర్చుకున్నారు కాబట్టి ఇంకా మీరు నలుగురికి చెప్తూ ధ్యానం చేపిస్తూ అందరినీ కూడా మంచి వాళ్ళకి ఒక త్రోవ చూపించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ధ్యానం వల్ల చూసారా ఎంతమంది ఆరోగ్యాలు చక్కబరుచుకున్న వాళ్ళు సంతోషంగా ఉండడము. అయితే ఇది అది అని కాదు, ఇంకా ప్రతి ఒక్కటి మనకు బెనిఫిట్స్ ఇంకా మనం చెప్పనలవే లేదు. చాలా 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 బెనిఫిట్స్. ఇంకా పౌర్ణమి ధ్యానాలు మన కడతాల్లో చాలా పెద్ద పిరమిడ్, అక్కడ డిసెంబర్లో ఉంటాయి ప్రోగ్రామ్స్, అవన్నీ అటెండ్ అవ్వండి. సార్ కూడా ఇక్కడ 36/36 సంకల్పం ఉంది. ఇక్కడ ఇంకా పిరమిడ్ వస్తే ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ముందు ఉంటాయి. అవన్నిట్లో కూడా పాల్గొని ఇంకా ధ్యానంలో అందరూ ముందుకెళ్ళండి. చాలా హ్యాపీగా ఉండాలి అనేది ఇంకా ఉద్దేశము. అందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంచాలి నలుగురిని. ఇంతకు మించి మనం చేసేది ఏముందండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ చేసే ముందు ఫోన్లో మాట్లాడుతూ మేడంకి చెప్పాను. ఫస్ట్ ఫోన్లో 11 days అనుకున్నాము, తర్వాత టైప్ చేసేటప్పుడు 41 days అది. ఇది మిరాకిల్గా జరిగింది. మేడం లాస్ట్ వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళేందుకు కారణం వల్ల లాస్ట్ US వల్ల రాలేకపోయారు. ఈ ప్రోగ్రాంలో అంజలి మేడము, లతా మేడము, ఈ శాంపేటలు చాలా చాలా సహకరించింది సార్. లాస్ట్ ఒక 1 week నుంచి రాలేకపోయింది, కానీ తను ప్రతి రోజు ఉన్నది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, నా సోదరి మనలందరికీ నమస్కారము, అన్నయ్యలందరికీ. నేను ఆల్రెడీగా SSYV చేస్తుంటా, ఈ యోగా అనేది చేస్తుంటాం మేము. ఇంకా సిద్ధ సమాధి యోగా అది కూడా చేస్తాము, మెడిటేషన్ చేస్తూ ఉంటాము. కానీ ఇంతసేపు చేయడం వల్ల కూడా నాకు ఇద్దరికి బ్యాక్ పెయిన్ ఉండేది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అయితే కొంచెం తగ్గింది. ఇన్ని గంటలు కూర్చోలేకపోతున్నాను, నేను అంత మరి భయపడేది. ఇప్పుడు ఓకే, బాగానే ఉందండి. ఇది కంపల్సరీ నేను కంటిన్యూ చేస్తాను. ఈ విధంగా అలియా గారికి చాలా సంతోషం అండి. మాకు ఎంకరేజ్ లాగా అయిపోయింది. ఇంకా మాకు ఎంకరేజ్ లాగా చేసేందుకు చాలా సంతోషం అండి. చేస్తానండి. థ్యాంక్ యూ అండి. నా పేరు కుమారస్వామి. ఈ ధ్యానం అనేది నాకు పెద్దగా పట్టింపు లేకుండే. నేను ఆంజనేయ స్వామి మాల వేసేది ప్రతి సంవత్సరం. మా మేడంకి ఎక్కువ ఈ ధ్యానం గురించి. ఆనందాలయ గారు ధ్యానం చెప్తానంటే చెప్పకుండా వచ్చి ఇక్కడికి. అయితే ప్రతిసారి ఎప్పుడైనా కానీ నేను ఎక్కువ ఆంజనేయ స్వామికి మాల వేసుకుంటే అదే ఉండేది. ధ్యానం అనేది నాకు సరిగ్గా తెలియదు. ఆమె ఎక్కడికైనా పోయి ధ్యానం చేసి అన్నింటిలో పంపించేసిన. నాకంటే ఎక్కువ ఆమె ఎక్కువ పరిచయం. వీడికి వచ్చిన తర్వాత ఎన్నడు కానీ నిన్న ఆంజనేయ స్వామి నాకు ఈ ధ్యానంలో సార్ చెప్పినాక నాకు ప్రతిసారి ఎక్కడికి పోయినా నేను లేవకముందే వచ్చి ధ్యానం చేసుకుంటాను రోజు. ఇక్కడికి అలవాడైన కాంచి అది 3 గంటలకు ఎక్కడ పోయినా అని ఉంటుంది. నేను బయట కూర్చుందామా అంటే అర్థమైంది అసలే. అట్లా అలవాటైపోయింది. ఇక్కడ వచ్చినందుకు దారి వారికి, వాళ్ళ మేడం గారికి, మొక్కాలకి కంపల్సరీ వీళ్ళందరినీ మార్చేసే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. చేసిండు ఇంకా ఎక్కువ చేయాలని నాకు అభిప్రాయం.
తప్పకుండా మీరు ఇట్లా వస్తే ప్రతిరోజు క్లాసెస్ ఇప్పుడు ఇంట్లో కూడా సెంటర్గా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతిరోజు ఇంట్లో కూడా మనకు సాయంత్రం 5 నుంచి 7 ప్లాన్ చేస్తున్నాము. లాస్ట్ టైము 2020 బిఫోర్ అనుకుంటా, పత్రి సార్ ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే మెడిటేషన్ ఇది పెట్టారు. పత్రి సార్ వచ్చారు, అక్కడికి వస్తే మా బాబుకి షాల్వా కప్పారు. కాకపోతే నేను క్యాజువల్గా తీసుకున్నా, అంటే దీంట్లో ఉండేటోళ్ళకి చాలా గ్రేట్, మీకు పత్రి సార్ తోటి షాల్వా కప్పించుకున్నారు, ఎంత గ్రేటో అన్నారు. అప్పుడు అర్థం కాలేదు. మొన్న ఒకసారి పిప్పళ్ళ ప్రసాద్ గారు సార్ వచ్చినప్పుడు ఆ రోజు నేను అంటే క్లాస్కి రాలేదు కానీ లైవ్లో విన్నాను. విన్న దగ్గర నుంచి మా ఇంట్లో పిఎంసి ఛానల్ తప్ప వేరే ఛానల్ నేను చూస్తలేనండి. ఆ ఛానలే వాళ్ళ అనుభవాలే వింటూ ఉన్నాను. వాళ్ళే నేను ఇక్కడ లేనన్నట్టే కానీ ఇంట్లో మాత్రం అదే ఉందండి. మొత్తం మెడిటేషన్ క్లాసెస్, ధ్యానం అన్నీ అవి తప్ప వేరే లేవు. ఇదంతా క్రెడిట్ అంతా మా ఆనందాలి అన్నయ్యకి అండ్ వదినకే. వీళ్ళిద్దరు కనుక మాకు ఇవి చెప్పకపోతే మాకు వీటి విలువ తెలిసేది కాదు. మీ ఇద్దరికీ కృతజ్ఞతలండి. చాలా నా పేరు మాధురి దాలి అండి. నేను ఉండేది వరంగల్ రామ్కీలో. అందరికీ ఆత్మబంధనాలు. పత్రిజీ సార్కి కూడా ఆత్మబంధనాలు. యాక్చువల్గా 41 డేస్ అని అనుకున్నప్పుడు మా సార్ ఫస్ట్ డే చాలా భయం వేసింది. అసలు ఇలా మాస్టర్స్ వస్తారు, ఎలా మేనేజ్ అవుతుంది, మళ్ళీ వల్ల కంప్లీట్ చేయగలుగుతామా, అసలు ఏంటి ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు. ఫస్ట్ 2 డేస్ ఎంత భయం అంటే లోపల వణుకు పుడుతుంది. అసలు క్లాస్ అవుతుందా, వర్షాలు వస్తాయా, అసలు పార్టిసిపెంట్స్ వస్తారా, ఇంత పెద్ద సార్లకు పిలుస్తున్నాం మనము, ఎలా సక్సెస్ అవుతుంది. అంజలి మేడంకి అడగండి, ఆమెతో మాట్లాడుకున్నా. ఇంకా ఇద్దరిని కలిసి మేడం ఏంటి సార్ చేసుకున్నారు, ఎలా అవుతుంది మేడం, నాకు చాలా భయం అవుతుంది. అప్పుడు ఆయనకి ఆరోగ్యం కూడా బాగాలేదు, మా సార్కి చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు, ఏంటి ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారని చాలా భయపడ్డాను. కానీ రాను రాను మాస్టర్స్ అంటే మాస్టర్స్ కాదు, ఒక్కొక్క జెమ్స్ కంటే మాస్టర్స్ కంటే మాస్టర్. ఇవాళ ఒక్క మాస్టర్ మంచిగా చెప్పారంటే రేపు ఇంకొక మాస్టర్ దానికంటే మంచిగా, అంటే మితిమీరిన ఒకరిని మీరిన మాస్టర్స్ వచ్చే వరకు మరి వాళ్ళు అందరూ మా ఇంట్లో వచ్చి నా ద్వారా చేసిన అన్నప్రసాదాన్ని గ్రహించి సంతోషించి ఆశీర్వాదం ఇస్తున్నారే, అది చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి, ఈయన ఎప్పుడు ధ్యాన క్లాసెస్కి వెళ్ళేది, నన్ను రామంటే ఏదో చలో పోదామంటే 10 వద్దంటే 2 దగ్గర పోయేది. ఇప్పుడు 41 డేస్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ధ్యానం అంటే ఇంత మజా ఉంటుందా, నాకు నచ్చదు. పూజలు అంటే బాగా ఇష్టము, ధ్యానం అస్సలే నచ్చదు. కానీ ఇప్పుడు ధ్యానం వల్ల ఇంత మనకు ప్రయోజనం ఉంటుందా ఆలోచించినప్పుడు అరే బాగుందిలే, మనం కూడా వెళ్ళాలి. మాస్టర్ చెప్పినాక ఆత్మజ్ఞానము, మనమే దేవుళ్ళము, మనం ఇతరుని హింసించరాదు, అందరితో మంచిగా ప్రవర్తించాలి, ఎక్కువ మాట్లాడరాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ ఈజ్ ఫ్యూచర్, లీవ్ ఇన్ ప్రజెంట్లో ఉండి ప్రజెంట్ని ప్రజెంట్ లాగా తీసుకొని బతకాలని ఒకటి నేర్చుకున్నాను. ఇంకొక నాకు బెస్ట్ జరిగింది ఏమంటే, ఇంతమంది ఫ్రెండ్స్, ఆత్మీయ బంధువులు, ఇంతమందితో పరిచయం ఏర్పడింది, చాలా సంతోషం. చాలా అంటే ఇంకొకటి 41 డేస్ క్లాస్ నడుస్తున్న మధ్యంలోనే మా అబ్బాయికి సంబంధాలు చూడడానికి వచ్చారు. సంబంధం కుదిరింది. 2 అక్టోబర్ నాడు ఎంగేజ్మెంట్ ఉంది. మరి ఫిబ్రవరి 13కి మ్యారేజ్ కుదుర్చుకున్నాము. అందరూ ఆత్మీయ ఆహ్వానం అందరికీ చాలా 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 సంతోషం. ఇంకొకటి, ఈ 41 డేస్లో ఏ మాస్టర్స్ వచ్చారో, ఇప్పుడు నాకు 50 ఇయర్స్ అయిపోయి 51 ఇయర్లో ఉన్నాను నేను. ఇంత హ్యాపీగా ఎన్ని ఊర్లు తిరిగాము, ఎన్ని మంచి తిరిగినా కూడా ఈ వచ్చిన ఆనందం ఇదివరకు నాకు ఎప్పుడు కాలేదండి. 41 డేస్ నాకు కూడా ఇంట్లో వంటకాలు చేసుకుంటాం, మళ్ళీ ఎప్పుడు 5 అవుతుందా, క్లబ్ హౌస్కి వెళ్ళాలి. అది ఒక ఇష్టం ఉంటేనే కదా ఎక్కడికైనా మనం వెళ్తాం, ఇష్టం లేకుంటే బలవంతం ఉంటుంది. ఇష్టం ఉంటేనే ఎక్కడ వెళ్తాం, ఒక్కరోజు వెళ్తాం, 2 రోజు బలవంతంగా ఎన్ని రోజులు వెళ్తాం. ఇష్టం ఉంటేనే 41 డేస్ దాకా మనం రాగలుగుతాము. చాలా సంతోషం, చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ. విజయ అండి ఒక్కసారి ఇస్తుంది. ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు.
గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ కూర్చున్న పెద్దలకు కూడా అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. మనకు ఈ 41 డేస్ అనేటువంటివి ఏ విధంగా గడిచిపోయినాయి అనేది అసలు అర్థం కాకుండా ఉన్నది. ఫస్ట్ ఆనంద్ దాలియా గారు ఫస్ట్ ఇది ప్లాన్ చేసే ముందు అన్నారు, ఇది 41 డేస్ ఇట్లా చేస్తున్నామమ్మా, మీరు అందరు కూడా మంచిగా రావాలి, కొంచెం మీ నేమ్ కూడా అక్కడ పెట్టుకోవడం జరుగుతుందంటే నేను అన్నాను, అమ్మో నాకు అలాంటి అస్సలే తెలియదు, అలాంటి ఏమీ తెలియదు, ఓన్లీ ఇంట్లో పని, గుడికి వెళ్ళడం, రావడం, ఇంత ధ్యానం చేసుకోవడం, అలాంటి నేను బయటికి అసలు రాను, అట్లాంటి పార్టిసిపేట్ చేయనండి, నేను అస్సలు కుదరదు, నాకు ఎంత మాత్రం కుదరదు, నేను చాలా బిజీగా ఉంటా, ఏదో కొంచెం బిజీగా ఉన్నా కానీ చాలా బిజీగా ఉంటా అని చెప్పి చాలా బిజీగా ఉంటా, చాలా బిజీగా ఉంటా, నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో రాలేనండి, ఎప్పుడో మామూలుగా వస్తాను. అలాంటి దాన్ని నేను ఈ 41 డేస్ కంప్లీట్గా, అంటే మధ్యాహ్నం ఏదో పండగ పబ్బం వచ్చినప్పుడు కొంచెం మిస్ అయినా, అసలు ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు చేయాలి అనేది తపనతోని రావడం జరిగిందండి. ఈ ధ్యానం అనేది నేనంటే మామూలుగా SSY అని నేర్చుకోవడం జరిగిందండి 98లో. బట్ కాకపోతే అందులో ఏంటంటే మాకు ధ్యానం గురించి చెప్పిన విషయము, హ్యాండ్స్ ఇలా పెట్టుకోమన్నారండి, ఇలా పెట్టుకోమన్నారు, పెట్టుకొని మామూలుగా చిరు ఆకలి, చిరు అలసట అలా ఉన్నప్పుడు ధ్యానం చేయాలని చెప్పడం జరిగిందండి. దానికి దీనికి చాలా డిఫరెంట్. ఇది కూడా ధ్యానమేనండి, బట్ ఏంటంటే ఇది మనకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేసుకోమంటున్నారు. అంటే మన లోపల ఉన్నటువంటి చెత్త అనేది ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి, ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాం. క్లీన్ అంటే చెప్తున్నా, క్లీన్ మన ఇండ్లు కనుక అశుభ్రంగా ఇట్లా చెత్త పడిందంటే వెంటనే ఊడ్చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇప్పుడు మనకి ఈ మెడిటేషన్ ద్వారా, ఈ ధ్యానం ద్వారా నాకు తెలిసినటువంటి విషయం, నాకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయం అండి, చాలా అద్భుతంగా ఉన్నదండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా చాలా ధన్యవాదములు. ఇది కేవలము మనం తెలియని విషయాన్ని నేర్చుకోవడం అనేది జ్ఞానం అండి, దాన్ని ఆచరించడం అనేది విజ్ఞానం. కాబట్టి దాన్ని కంపల్సరీ అందరూ ఆచరించాలని మనసా వాచ కర్మని కోరుకున్నానండి. ఇది తప్పకుండా పాటించాలండి అందరికీ ఆరోగ్యమైనటువంటి విషయము, ఆనందమైనటువంటి విషయము, సంతోషమైనటువంటి విషయం కాబట్టి అందరూ తప్పకుండా ఈ విజ్ఞానాన్ని కంటిన్యూ చేయాలని మనసారా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. అమ్మ మీరేం చేయదలుచుకున్నారు? ఒకళ్ళ ఆనంద దాలియా గారు వీళ్ళు లేరు ఈ ఊర్లో, మీరు ఏం చేయదలుచుకున్నారా చేయడం అండి, ధ్యానం చేయడం. ఆర్గనైజ్ చేసి ఏ విధంగా చేయాలనుకుంటున్నారో పట్టుకోవాలి, మన రామ్కిలా మనము ముందు పట్టుకుపోవాలి, దానికి కార్యాచరణ ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అంటే ఇప్పుడు ఆనంద్ దాలియా గారు అన్నారు కదండి, పిరమిడ్ ఒకటి నిర్మిస్తామని అనుకున్నారు కదా, దానికి మనం అందరం కూడా సపోర్ట్గా ఉండి దాన్ని మనము సంపూర్ణం చేయాలి, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, అందరము ఆచరించడమే అని నేను అనుకోవడం అండి. అదేనండి, ఆ విధంగా పిరమిడ్లో మనం కంటిన్యూ కావాలి. ఇక్కడితోనే ఈ 41 డేస్తోనే అమ్మయ్య మనకు మొత్తం వచ్చేసిందని ఫీల్ పెట్టుకోవద్దండి, అందరూ కూడా కంపల్సరీ కూడా కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మన ఆనంద్ దాలియా గారి ఇంటి దగ్గరనేనండి, ఆ ఇంటి దగ్గరనే 5 to 6 అట్లా మనం కొందరం మంది గ్యాదర్ అయ్యి ఇది ఒక టైం పెట్టుకొని మనం మెయింటైన్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా. నా పేరు శ్రీనివాస్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారికి, స్వర్ణమాల అమ్మకు పాదాభివందనములు. నేను 6 years మా బావమర్ది చంద్రమోహన్ ద్వారా వచ్చాము. సిక్స్ ఇయర్స్ నుండి వస్తున్నాము.
మేము ఇప్పుడు 30 డేస్ వరకు వచ్చాము. మాది కిరాణం షాపు. వీలు కాకుండా అని 5 గంటల వరకు బంద్ చేసుకొని 7 వరకు ఉండి నేను వెళ్ళిపోయేది. ఈ 30 డేస్ వరకు మంచి ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ కూడా ఒక 1 అవర్ వరకు చేస్తున్నాను. ఇప్పుడు ఈ 41 రోజులో 30 రోజు వచ్చాము. ఆనంద దాలియా గారికి అమ్మగారికి ధన్యవాదములు. 41 రోజు 45 మంది 46 మంది గురువులు వచ్చారు. 50 పైన వచ్చారు. వాళ్ళ అనుభవాలు చెప్పారు. కొంచెం మేము తెలుసుకొని నేర్చుకున్నాం. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేసుకున్నాం. కొంచెం ఒక గంట సేపు వరకు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారాలు. మా సిస్టర్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే జ్ఞానం అంటే నాకు అస్సలు ఐడియా లేదు. 15 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నా, 15 సంవత్సరాలు గ్యాబు కనకదుర్గ మాల వేసుకున్నా కానీ నాకు లేదు. జ్ఞానంలోకి వచ్చిన కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఆనంద్ సార్ ద్వారా, మేడం ద్వారా అనిపిస్తున్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్. నేను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తా. దాదాపు స్కూళ్ళ నుంచి కొంచెం ఆటల్లో బాగా పార్టిసిపేట్ ఉండేది. తర్వాత వ్యాయామాలు, జిమ్ము ఇలాంటి వ్యాపకాలు ఉండేది. ఈ వరంగల్లో స్టార్టింగ్లో భిక్షమయ్య గురూజీ అని చెప్పి ఆయన ధ్యాన మండలి అని పెట్టారు. అప్పటి నుంచి యోగా, ప్రాణాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు నేర్చుకొని నిరంతరం వాటిని కొనసాగించడం జరిగింది. అది చాలా పనిచేసింది. కాకపోతే ధ్యానం కుదిరేది కాదు. ధ్యానం మీద కళ్ళు మూసుకుంటే ఏదో ఆలోచనలు రావడం కుదరకపోయేది. సరే దాంతో నెట్టుకుంటూ ఈ ప్రైవేటు పిల్లలు ఉండేది. తర్వాత ఈ పత్రిజీ గారి అక్కడ బ్యానర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. 2007లోనే జూ పార్క్ దగ్గర పత్రిజీ సార్ క్లాస్ విన్నాను. సార్ ఫ్లూటు వాయించుకుంటూ ధ్యానం చెప్పారు. కానీ అప్పుడు ఈ ప్రైవేటు ఉద్యోగాలు, ఇంట్లో కుటుంబ సమస్యల వల్ల ఏమాత్రం కుదరలేదు. సర్లే మనకు ఆ టైం యోగం తర్వాత వస్తే కావచ్చని అప్పుడప్పుడు చిన్న పుస్తకాలు చదవడం, ఏదైనా యూట్యూబ్లో అలాంటివి వినడం ఇలాంటివి ఉండేది. బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని సమస్యల వల్ల మా నాన్న బ్లడ్ క్యాన్సర్తో చనిపోవడం, కుటుంబ సమస్యలు చాలా వచ్చాయి. ఆ సమస్యలను ఎదుర్కొన్నారంటే భగవంతుడు నాకు ఈ యోగా ధ్యానాన్ని పరిచయం చేయించిన ఉద్దేశంగా ఫీల్ అయ్యి ఇప్పుడు రెగ్యులర్గా ఈ పత్రిజీ సార్ దగ్గరికి రావడం, అనుకోకుండా సారు ఇక్కడ ఈ రామ్కీలో ఫస్ట్ కళాధరెడ్డి ప్రోగ్రాం పెట్టడం, తర్వాత పిప్పల్ల ప్రోగ్రాం పెట్టడం, తర్వాత ఏకంగా ఒకేసారి సార్ ఎక్కడ పోయినా ఫోటోలు పెట్టడం ఏంటి అని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ తోటి ప్రతిరోజు అంటే చిన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో కొన్ని మిస్ అయినా తీసుకొచ్చి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఫ్యామిలీని తీసుకెళ్ళేది. ఎందుకంటే నేను ఒక్కనే కాకుండా ఆమె కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశం నాకు ఒకటి ఉండేది. ఆ క్రమంలో పిల్లలు చెప్తే వినపోయేది. వాళ్ళు కూడా మెల్లగా తీసుకొచ్చినా ఇప్పుడు మా పాప మా అందరికన్నా ముందు ఆమె శాఖాహారి అయింది. ఇప్పుడు మేము కూడా అసలు లేదు, ఇప్పుడు కంప్లీట్ దీని మీద వచ్చింది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఈ 41 రోజుల కార్యక్రమం ఈ పత్రిజీ గారు పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత గొప్ప మాస్టర్లతోటి ఎక్కడ కాలేదు అనిపిస్తుంది నాకు. ప్రతిరోజు ఇంత గొప్ప మాస్టర్లతోటి ఎక్కడ కాలేదు. నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే జ్ఞానం ఉంది, చాలా వినడంలో ఉన్నా, సేవ చేయడంలో ఉన్నా. మళ్ళీ ఇంకొకటి చెప్పాలి, మేడం గారికి, సార్ గారికి ఎక్కడ కూడా సార్ వాళ్ళ కొడుకు పెళ్ళి 1 రోజు 2 రోజులు 4 రోజులు ఉంటాయి కావచ్చు, ఈ 41 రోజులు వాళ్ళు పెళ్ళిలాగానే చూసిండు. ప్రసాదం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మనకు తక్కువైనా పర్లేదు తర్వాత తెప్పించుకుందాం, వాళ్ళు వచ్చినట్లు వట్టిగా పోవద్దని చెప్పి ప్రతిదీ ప్రిపేర్ చేయించి సారు అక్కడ ప్రత్యేకంగా వాళ్ళ అన్నయ్య కొడుకు నేను అక్కడ సేవలో ఉన్నాం కాబట్టి మేము ప్రత్యక్ష విషయం ఎట్లా తక్కువ పడుతుందా అని అయోమయం. మేడం అయితే మేడం మీరు కంగారు పడగా నేను లెక్క పెట్టినా
వస్తుందని చెప్పి మేము చూసుకుంటామని చెప్పి అన్నా కూడా నేను అసలే అయ్యో ఇలా కొంచెం ఎక్కువ వచ్చిలు అనుకోకుండా ఇలా పండుగ రాననుకున్నామని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అందరు ఈ 41 రోజులలో మ్యాక్సిమం వచ్చిన విజయ మేడం ఇదివరకు చెప్పేది కదా, ఇద్దరిని కాజీపేట నుంచి, రోజు కాజీపేట నుంచి వచ్చేది మేడం, రెడ్డి కాలనీ నుంచి. ముందుగా మన గురువుగారైన పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామములు, ధ్యానమిత్రులందరికీ ఆత్మ ప్రణామములండి. నా పేరు విజయ, మాది హన్మకొండ రెడ్డి కాలనీ అండి. ముందు ఇంత జ్ఞానాన్ని మనకు అందించిన మా 41 రోజు మనకు 41 డేస్ ఇంతమంది గురువులను పిలిపించి ఇంత ఆత్మజ్ఞానాన్ని అందించిన ఆనందల్య సార్కు, వాళ్ళ మేడంకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నామండి. అసలు ఊహించలేదు ఇంత అద్భుతంగా జరుగుతుందని. మేము స్టార్టింగ్లో టెన్షన్ పడ్డాం. అంజలి, నేను, సారు ఆలోచించుకొని 11 డేస్ అని అనుకుంటే ఇంత 41 డేస్ సార్ మార్చిండ్లు. అద్భుతంగా జరిగిందండి 41 డేస్, అసలు ఎక్కడ చూడలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ఈ 41 డేస్ ధ్యానంలో చూశారు కదమ్మా, మీరేం చేయదలుచుకున్నారు? సార్ వీళ్ళు ఒకవేళ రెగ్యులర్గా అనుకుంటే రోజు ఇప్పుడు మా దగ్గర కూడా చేసి 41 డేస్ చేసి వాళ్ళు మళ్ళీ ఎవరు చేయట్లేదు సార్. చాలా అట్లనే కంటిన్యూ అయితేనే బాగుంటుంది. ఇంటికి వెళ్ళి వీళ్ళు మళ్ళీ ఎవరి పనులల్లో వాళ్ళు పడి మర్చిపోతారు సార్. ఇది నాకు రెగ్యులర్గా చేస్తే బాగుంటుంది, కొద్ది రోజులు వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు అనేది నా ఉద్దేశం సార్. శ్రీదేవి మేడం ఉంది, అంజలి గారు ఉన్నారు, ముగ్గురు ఎప్పుడైనా మీకు గైడ్ చేస్తారు. అట్లా అయితే చాలా నాకు ఇట్లయితేనే బాగుంటుంది సార్ అని ఉండదు సార్. సార్ ఆనందల్య సార్ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ మాస్టర్ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను ఒక 25 ఇయర్స్ నుంచి వెళ్ళి దీనిలో ఉన్నా, కానీ హైదరాబాద్లో నేను తిరిగేవాడిని. అంతంత మాత్రాన ప్రోగ్రామ్స్కి ఎక్కువ వెళ్ళకపోయేది. పూజలు భజనలు అన్నీ అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. దీనిలోకి రావాలని ఎంత మన లోపల ఉన్నా కూడా లోపల ఇంటెన్సీ బాగుండేది, కానీ ప్రోగ్రామ్స్కి అటెండ్ కాకపోయేది. నాకు గురువుగారు పక్కనే ఉన్న మనకు వెంకటరెడ్డి గురుగారు దగ్గరనే ఉంటాడు సన్నిధిగా. అతను బాగా ఎంతో ఎనర్జీ పెట్టి నన్ను ఎఫర్ట్ పెట్టి ఆయన ఇందులోకి లాగాడు. నేనేందంటే మాల వేసుకున్నాక ఈ మాలలో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ నేను ధ్యానంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మాల వేసుకుంటూ ప్లస్ ఇప్పుడు పిరమిడ్లో కూడా ప్రచారం ప్లస్ ఇట్లాంటి సత్సంగాలకు అటెండ్ అవ్వుకుంటూ ఎక్కువ నేను హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అయితే ఎక్కడ వెళ్ళలేదు. కానీ వరంగల్లో ద బిగ్గెస్ట్ చాలా చాలా అంటే ద బిగ్గెస్ట్ ప్రోగ్రాం చేసిన వ్యక్తి ఆనందాల్య గారికి, ఆయనకు నిజంగా పాదాభివందనలు చేసిన నాకు తరగదండి. మేడం గారు అసలు ఎంత చెప్పినా నాకు ఒక ఏడుపు వస్తుంది. వరంగల్ మొత్తాన్ని గ్రిప్లో పెట్టి ఎంతోమంది ఆరోగ్యంగా అనారోగ్యంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బయటికి బాగానే ఉంటున్నారు, లోపల ఎంతో కుమిలిపోతున్నారు. వాళ్ళందరినీ బయటికి తీయాలంటే ఇలాంటి మాస్టర్స్ ఉండాల్సిందే. ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి అంటే ఆ ఇంటెన్షన్ ఇలాంటి ప్రోగ్రాం ఒక్కరోజు చేసి చూపించండి. మీరు ఒక్కరోజు కూడా మీరు చేయలేరు. చేసినా కూడా ఇంతమంది వస్తున్నారంటే కొన్ని వేల మంది వచ్చిన శక్తి ఇది. ఒక్క మనిషి రావడం అంటే ఆసమాష కాదు. మన మాస్టర్స్ అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి రాగలుగుతారు. లేకపోతే ఒక మనిషి మీరు ఒక 10 మంది పేరు రాసుకోండి, వాళ్ళని పిలవండి, ఒక మనిషికి నీకు ₹1,00,000 ఇచ్చే బాధ్యత నాది. ఇక్కడికి రాలేరు ఎవరు. ఎందుకంటే ఇది అంతా అలాంటి ప్లేస్, ఇది చాలా మామూలు ప్లేస్ కాదు. ఇది మనం పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా కూడా ఈ ధ్యానం అనేది చాలా అల్టిమేటు హయ్యెస్ట్ పోస్ట్. ఇది దీనిలోకి రావడమే చాలా గ్రేట్. ప్లస్ దీనిలోకి వచ్చి ఇలా ధ్యానం చేయడం, ఇలాంటి సత్సంగాలతో ఉండడం అంటే
అసలు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇది రాని తనివి తీరని ఆనందం. ఈ ఆనందంలో ఎప్పుడు కానీ మన బాడీ మొత్తం, నా కుటుంబం, నేను అంతా దీనిలోనే సర్వస్వం మునిగిపోవాలని ఆల్రెడీ నేను కూడా పిరమిడ్ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టా. నేను కూడా ఫుల్ ఎంతో చేయాలన్నది ప్రతి ఒక్కరు చెప్పాలి. అసలు పాంప్లెంట్ ఎప్పటికీ మన వెంటనే ఉండాలి, పత్రిజీ మన వెంటనే ఉండాలి, మన మాస్టర్స్ ఎంతనే ఉండాలి. శ్రీదేవి మేడం అయితే ఎంత తిరుగుతుంది మేడంలో అసలు చూస్తే ఎక్కడ చూసినా ప్రోగ్రామ్. అసలు మనం ఏడికి వెళ్తున్నామండి? ఏడికి వెళ్ళట్లేదు, మనం వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. అన్నీ మనం మాట్లాడేటి అన్నీ బిల్డప్ మాటలే. వాళ్ళు పొద్దున్న లేస్తే ఎంత తిరుగుతున్నారు వాళ్ళని చూసి. అంటే బిల్డప్ అనుకునే వాళ్ళకు, మనకు కాదు, మన ఏం చెయ్యని వాళ్ళకు వాళ్ళు ఎంత. ఇప్పుడు మాస్టర్ గారు కూడా ఎంతో బ్రహ్మాండంగా చెప్తున్నారు, వీళ్ళ యొక్క అనుభవాలు చెప్తున్నారు, మనం వింటున్నాం, చేయాలని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ గడప దాటంగానే మళ్ళీ సెకండ్లో మనం మర్చిపోతున్నాం. మన గడప దాటంగానే అయిపోయిందిలే, ఏదో వాళ్ళు చెప్పిళ్ళు మాట్లాడి, అది కాదు. పట్టుదలతో కంపల్సరీ ఉండాలి. అనుక్షణం చెప్తుంటారు కదా అమ్మ, ఎరుకతోనే ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉండాలి. అప్డేట్లో మీరు సేవ చేయాలి, ఎక్కడ ప్రోగ్రాం వెళ్ళాలి అనే తహన, ఆ యొక్క ఇంటెన్సీ అదంతా ఉంటేనే దీనికి ఒక ముందుకు సాగలుగుతా. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బిగ్గెస్ట్ మామూలు వాళ్ళు కాదండి. ఇప్పుడు ఈ జన్మలో చేసుకోకుండా కూడా పోయిన జన్మలో చేసుకున్న పుణ్యఫలంతో కూడా వీళ్ళు రాగలిగారు. అంతేగాని ఇప్పుడు ఈ జన్మలనే ఇప్పుడే కాదు, ఇప్పటికిప్పుడు వచ్చి కూడా శాకాహారిగా మారాలంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇవ్వలేరు. ఇంకా ఇప్పటికిప్పుడు వచ్చి శాకాహారిగా ఇన్ని రోజులు తినవచ్చు, తిన్న దానికి బాధ లేదు. ఇప్పటికొచ్చి ఈ వారం రోజుల నుంచి నీ మారినంటే పోయిన జన్మలో మనకు ఈ పిరమిడ్ సొసైటీ, ఈ యొక్క బుద్ధత్వంలో వాళ్ళు ఎంతో సేవ చేసి ఉంటారు. ఆ యొక్క వాసన వల్ల వాళ్ళు ఇప్పుడు ఇంత తొందరలో మారిళ్ళు. నేను 25 సంవత్సరాల నుంచి చేసిన, నేను ఇంకా రాలంటే 20 సంవత్సరాల నుంచి ఉన్నావు, అంతేగాని నువ్వు మార్పు చెందాలంటే టైం పడుతుంది. వాళ్ళు పోయిన జన్మలో 90% చేశారు కాబట్టి వాళ్ళు ఈ జన్మలో సటకన అందుకుంటారు వాళ్ళు. అంతేగాని మనం వీళ్ళు తొందర ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేసిలే, ఇప్పుడు తొందర వచ్చి వారం రోజుల నుంచి వీళ్ళు బాగా బిల్డప్ చేస్తారు, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఇది గత జన్మల పుణ్య ఫలం ఉంటుంది కాబట్టి దాన్ని అనుసారం బట్టి మనం మెలుచుకోవాలి, అంతే తప్ప ఇక్కడ ఎవరు చిన్న పెద్ద ఎవరు లేదు, అందరు సమానం అనే తత్వం ఈ యొక్క పిరమిడ్ మాస్టర్లలో ఉన్నది. ఈ యొక్క మన సొసైటీలో అందరినీ సమానంగా చూసే తత్వం. మీరు కూడా సమానమే, మీరు కూడా అందరు సమానమే. ఇక్కడ అంటే అందరిని ప్రేమించగల తత్వము వచ్చేదే పిరమిడ్ మాస్టర్ల దగ్గర. అందరిని ప్రేమిస్తారు. అందరు సమానం అనేది రావాలంటే చాలా కష్టం. ఈ ఒక ఆ మనసు, పెద్ద మనసు రావాలంటే అది రాదు, కొన్ని టైం పడుతుంది. ఆ టైంను మనం వెచ్చించి సేవ చేసుకుంటూ, ఎంతో సేవ చేసుకుంటూ పోతేనే వస్తుంది. కానీ సడన్గా అందరిని ప్రేమించి, ఇప్పుడు శ్రీదేవమ్మ మొత్తం అందరినీ ఒకటేసారి అందరినీ బాయ్ అందరినీ కలుపుతుంది ఒకటేసారి, ఎవ్వరు భేదం లేదు. మమ్మీ అంటే ఆ మమ్మీ, కొడుకు అంటే కొడుకు, గంతే. నీకు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ఇచ్చేస్తుంది అమ్మ. చాలా అమ్మ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నది. అమ్మకు ఒకసారి పాదాభివందనం. అమ్మకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆనందాల గారికి గట్టిగా, మన ఆనందాల గారి మేడం గారికి కూడా గట్టిగా కొట్టండి. చాలా ఈ అవకాశం ఇచ్చిన ఆనంద దాలియా గారికి, మేడం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ శిరస్సు వంది నమస్కారం చేస్తున్నాను. రండి. ఆత్మజ్ఞానులందరికీ ఆత్మాభివందనాలు. ఇతర కూడా 2-3 సార్లు మాట్లాడాను ఇక్కడ. అయితే కొత్త వాళ్ళ కొరకు గాను మళ్ళీ ఒక చిన్న పరిచయము. నేను ఐఎమ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ, ఎల్బీ కాలేజ్ ప్రిన్సిపల్గా 17 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాను. 10-11 ఇయర్స్ వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా హెడ్గా పనిచేశాను. అంటే రాని వాళ్ళ కొరకు ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జెండర్ సెన్సిటైజేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, నాన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కు అన్నిటికీ హెడ్గా పనిచేశాను. ఫస్ట్ ఇయర్ 32 సెక్షన్స్, 2000 మందికి ఇన్ఛార్జ్. కంప్లీట్ ఒక పెద్ద బిల్డింగ్ నా కంట్రోల్లో ఉండేది. అయితే నేను 1990లో SSY సిద్ధ సమాధి యోగాను అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం. దానివల్ల చాలా బాగా అనిపించింది. అయితే
ఆ జ్ఞానం మా పిల్లలందరికీ ఏది పోయినా మా వైఫ్తోనే కలిపి చేస్తాను. ఆమె కూడా అక్కడ ఉంది, వస్తున్నది. అయితే అది ఆ తర్వాత 2016 నుండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ మేము ఫాలో చేస్తున్నాం. మా పిల్లలు మేము ఎక్కడున్న వాళ్ళు అమెరికా ఉన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చేయించడం, లేదా అమెరికాలోనే చేయించడం, అట్లా జరుగుతున్నది. అయితే మిస్టర్ శామ్ గారు, ప్లీజ్ స్టాండప్. శామ్ గారు వారు నాకు దాదాపు ఫస్ట్ 31st అనుకుంటా, ఈ స్టార్ట్ అయింది 27th కదా, 27. అయితే 25th 26th ఫోన్ చేశారు. చేసి ఇలా ఉంది సార్, నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా 18 ఏళ్ళ క్రితం చేసినప్పుడు నేను ప్రెసిడెంట్, వారు సెక్రటరీ. నేను ఇంకా పై పదవి లయన్స్ క్లబ్లో జోన్ చైర్మన్గా 4 క్లబ్లకు హెడ్గా పోయినప్పుడు వారు మా క్లబ్ యొక్క ప్రెసిడెంట్గా పనిచేసినారు. కాబట్టి మా మధ్య చాలా అన్యోన్యత ఉన్నది, కోఆపరేషన్. వారు ఏమన్నారు, సార్ ఒక గొప్ప ప్రోగ్రాం అవుతున్నది పిరమిడ్ మెడిటేషన్ అని. అరే ఏమేమి ఎస్ఎస్ఐ చేసినాం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసినాం, ఈ పిరమిడ్ మెడిటేషన్లు ఉంటాయిలే వాళ్ళ అట్లా. అందులో కూడా మెడిటేషన్ గురించి చెప్పారు, కానీ 20-25 minutesలో విల్ కమ్ అవుట్ ఆఫ్ ద మెడిటేషన్ అండ్ ద మైండ్ విల్ బికమ్ సో క్లియర్ దట్ వీ కాంట్ ఫర్దర్ కంటిన్యూ దిస్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ చేయలేకపోయేవాళ్ళం, అంటే తెలియదు కూడా. దట్స్ ఎనఫ్, ఓ మైండ్ ప్రశాంతమైంది, ఇంకేంది మనం పనులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని అట్లా చేస్తూ వెళ్ళాము. అయితే వారు ఫోన్ చేసిన తర్వాత నేను అప్పుడు హైదరాబాద్ ఉన్నా, మా బాబు హైదరాబాద్లో ఉంటారు, నేను ఇక్కడ ఉన్నాను. మెడిటేషనే కదా, 41 days కదా, 41 days కదా, మనము మెల్లిగా పోదాంలే. యూ క్యాన్ ప్లీజ్ యూ క్యాన్ సిట్ డౌన్. మేము పోదాంలే, మెల్లిగా పోవచ్చులే, ఇక మెడిటేషనే కదా, ఏనాడైనా మెడిటేషనే కదా, మనకు తెలియని మెడిటేషన్ అనుకున్నాను. కానీ నేను 9th day నాడు దీనిలో 6th ఆగస్టుకి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మొదట ఫస్ట్ డే కూడా అంత పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇక తర్వాత అటెండ్ అవుతుంటాయంటే ఒకరికంటే ఒకరు జ్ఞానులు, వాళ్ళను మళ్ళీ అందరినీ ఇక్కడ మాస్టర్సే అనాలి అంటారు, కానీ వాళ్ళని గురువులు అని అనలేకుండా ఉండబోతున్నాను నేనైతే. రియల్లీ దే ఆర్ కాల్డ్ గురూస్. ఇక అందరికంటే పెద్ద గురువు వారు. ఇక వారి గురించి నాకు అంతకుముందు ఏమాత్రం జ్ఞానం లేదు. వారు ఏదో ఉన్నారులే, చేస్తున్నారులే, ఇక మనం కూడా మన పనులు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే లేదు, సరేలే, ఎవరో ఎంతోమంది గురువులు వస్తున్నారు వారు. కానీ వారు ఒక పెద్ద చాలా చవకైన అండ్ కానీ అసలు ఖర్చు లేని ఒక ఆరోగ్యాన్ని బాగు చేసేది, మైండ్లో ఉన్నంత, ఇంతకుముందు ఎవరు అన్నారు కదా, ఈ చెత్తను ఎప్పుడంటే అప్పుడు తీసేయగలిగే ఈ పెద్ద జ్ఞానాన్ని వారు మనం అందించారు. రియల్లీ ఇక పోతా అంటే ఒక్కొక్క రోజు మారుతున్నా. నేను మా అమ్మాయి డాక్టర్ కవిత, ఇదే కాలనీ, ఆమెకు కూడా చెప్పాను, బేటారి సంథింగ్ ఈజ్ దేర్, మన మెడిటేషన్ వేరు, వాళ్ళంతా చేసిన వాళ్ళు ఎస్ఎస్వై ఆర్ట్ ఆఫ్ లివింగ్, అరే సంథింగ్ మోర్ దాన్ వాట్ వీ థాట్. మనం అనుకునేదానికి అంటే చాలా చాలా జ్ఞానం ఉంది నాన్న, యు మస్ట్ కమ్. యు ఆర్ అఫ్ కోర్స్ ఏ డాక్టర్, ఐఎమ్ ఆల్సో. మేము కూడా రీసెర్చ్ పరిశోధన సైన్స్లే, ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ 2 సబ్జెక్ట్ కలిపి చేసిన, ఇవన్నీ ఉన్నాయి. మనం బట్ ఇట్స్ ఏ గ్రేట్ నాలెడ్జ్ నాన్న, ప్లీజ్ కమ్ అంటే ఆమె కూడా వచ్చింది. ఒక్కరోజు వచ్చి, అరే సంథింగ్ ఇది నాన్న, రియల్లీ గ్రేట్ స్పీకర్స్. ఇక ఆమె అక్కడ ప్రాక్టీస్ చూస్తూ అదే ఈవినింగ్ ప్రాక్టీస్ అవుతుంటుంది. కాబట్టి షీ హెజ్ కమ్ ఫర్ సమ్ డేస్, బట్ షీ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మీ గురించి నేను ఇలా టాయిలెట్కి వెళ్ళినట్టు వెళ్ళి మీ క్లాసు ఉన్నది యొక్క గ్రేట్ స్పీకర్ సాయిరామ్ గారు వచ్చిండ్రు. వారు అసలు అంటే ఎవరి గురుతత్వం, ఎవరి యొక్క నాలెడ్జ్ వాళ్ళు ఇస్తుంటారు, ఒకరికొకరికి పోలిక చేయొద్దు. కానీ నాన్న, ఇది చాలా యూస్ఫుల్ క్లాస్, యూ ప్లీజ్ కమ్. ఇక నేను పెట్టేస్తున్నా, బికాజ్ ఐ కమ్ ఇన్ ద మిడిల్ అని మళ్ళీ వచ్చి కూర్చున్నా. ఇగో ఇంత అయితే రోజుకు మారి
మేము యాక్చువల్గా 20 మనం ఒక 6-7 రోజుల క్రితం హైదరాబాద్కు మా బాబు వచ్చి తీసుకుపోతాన్నాడు. ఏది వినాయక చవితి నాడు తెల్లారి మేమంతా కలిసి వెళ్ళాల్సి ఉండే. అంతకుముందు రోజే ఇక ఇక్కడ చెప్పాను, నేను మా ఆవిడకు చెప్పాను, మా పిల్లలకు చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్. నేను నిజం 6వ తారీఖు తర్వాతనే ఏదైనా 7 నాడు కూడా ఉంటుందని నాకు తెలియదు అప్పటి వరకు. సో ఐ డిక్లేర్డ్ ఓపెన్లీ హియర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్. అండ్ రియల్లీ గొప్ప ప్రోగ్రాము. అసలు నాకు మాటల్లో చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. కానీ ఇలా ప్రోగ్రామ్ అంటే ఇంత జ్ఞానము, ఊరికే కూర్చొని మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ఒక్కొక్కరి ఎన్నెన్ని ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అసలు మానసిక సమస్యలు, సో మని వాటికి చీప్ అసలు ఏమాత్రం లేని ఇటువంటి టెక్నిక్ వారు బ్రహ్మశ్రీ వారికి ఆల్టెల్. అండ్ ఇప్పుడు ఒకటి అయితే ఇంత గొప్ప క్లాసులు ఎంతో శ్రమపడి అరేంజ్ చేసిన మన ఆనంద్ దాలియా గారికి అండ్ మాధురి మేడం గారికి బాగా ధన్యవాదాలు. అండ్ అరేంజ్మెంట్కు విజయ గారు, 2 విజయాలు మళ్ళా అనుకుంటా, ఇట్లా చాలామంది సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇక ఇక్కడ ఉన్న స్పీకర్స్లలో శ్రీదేవి మేడం గారు అయితే ఇక ఎంత టెరిఫిక్, ఎంత ఆమె యొక్క రియలీ ఎవ్రీబడి ఈజ్ ఏ జెమ్, ఈజ్ ఏ డైమండ్, ప్రతి స్పీకర్, ప్రతి వాళ్ళు. అండ్ సారీ నాకు కొందరు పేర్లు గుర్తులేవు బికాజ్ ఆఫ్ మై ఏజ్, 75 ఏళ్ళు కదా. అయితే ఒకటి చివరికి ఏంటంటే, ఇంట్లో మనమంతా ఆత్మస్వరూపులం, మనమే దైవ స్వరూపులం అంటే నాకు మొదట నమ్మలేదు. దాని తర్వాత చాలా మార్పు వచ్చింది. ఈ 3 మిషన్స్, వెజిటేరియన్ మిషన్, మెడిటేషన్ మిషన్, పిరమిడ్ మిషన్ చాలా బాగా అనిపించినాయి. ఇందులో అంటే బహుశా మెడిటేషన్ మిషన్లోనే వీరొక మిషన్ వీరిది కూడా అంటే బాగుంటుందేమో అనిపించింది. లవ్ మిషన్, ప్రేమతత్వం. ప్రేమ ఉంటే ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. మెంటల్, ఫిజికల్, సైకలాజికల్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ అనిపించింది. నేను అంటే సైంటిఫిక్గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, వారు చాలా ప్రూఫ్స్ చూపెడుతున్నారు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సి. అంటే పెద్ద నాకేం నాలెడ్జ్ లేదు, అయితే వారికి అందుకొరకే ఇవాళ 8:30కి వస్తాను కలుస్తాను అని నిన్న అందరు పోయేదాకా మేమిద్దరం ఉండి వారి టైం తీసుకున్నాం. కానీ నా కర్మగాలి 8:30 అప్పుడే బాగా వర్షం బాగైంది. 7:30 నుండే బాగైంది. అచ్చా చూడండి, వారు గురువు గారు మళ్ళీ అది దాని యొక్క నేను ఒక అర్థం, నెగటివ్ అర్థం అయితే హీ హాజ్ మేడ్ ఇట్ పాజిటివ్ మీనింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా ఇక దీన్ని బట్టి మా బాడ ఏరియాలో ధ్యానం స్టార్ట్ చేయాలి. మాకు సంఘం ఉన్నది, కుల సంఘం. ఆ సంఘంలో మనం కూడా అక్కడ ఏమైనా చాలా ఆలోచిద్దాం చేద్దాం అనేది. అట్లాగే నేను కొన్ని వేల మంది స్టూడెంట్స్ను, చాలామంది లెక్చరర్లు, ఇట్లా గవర్నమెంట్ హోదాలో ఉన్నోళ్ళు, అట్లాగే చాలామంది డాక్టర్లు, వీళ్ళంతా ఇంజనీర్స్ తెలుసు. అయితే అదే అయితే ఇప్పుడు ఈ డాక్టర్లు ఇప్పుడు అంటే ఈ జ్ఞానం మనం నిజంగా ఫాలో చేస్తే అంటే ఏమనుకోదు, బహుశా డాక్టర్లు కూడా అవసరం లేదు. అది ఐ టు హ్యావ్ సమ్ హెల్త్ ప్రాబ్లం. అఫ్కోర్స్ ఎస్ఎస్వై వాటి వల్ల కొంత మాకు బాగా అనిపించింది. దీనివల్ల ఈ 41 డేస్లో మీరు నమ్మరో నాకు కొద్దిగా నిద్ర తక్కువ, 3 గంటలు బాగా పడుతుంది, ఆ తర్వాత అసలే పట్టదు. ఇక తర్వాత మధ్యాహ్నం కొద్దిగా నిద్రపోతాం. ఇప్పుడు అసలు మధ్యాహ్నం ఇటు 4 గంటలు ఇచ్చే వరకు మనం 4 to 7 అంటాను కానీ 8 అవుతుంది. అంతకుముందు 5 to 8 అని ఉండేది కానీ 9 అవుతుంది. అదే టైమే ఉండలేదు. కాబట్టి మధ్యాహ్నం నిద్రపోతలేండి. నిద్రపోకున్నారే ఇంత యాక్టివ్గా ఉంటుందండి. రియలీ థ్యాంక్స్ టు దిస్, అండ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు అవర్
శామ్ గారు ఫర్ ఇట్, అదర్వైజ్ ఐ వుడ్ నాట్ గాట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఇక తర్వాత ఇప్పుడు ఈ మా అయితే చాలా స్కూల్స్లలో కాలేజీలు నాకు బాగా అంటే చెప్పుకోవద్దు, కానీ కొన్ని చెప్పకపోతే తెలియదు అని మీరు అంటారు కదా. కాబట్టి ఉన్నది ఈ ఈ మిషన్ను మనము తప్పకుండా ఇటు వెజిటేరియన్ మిషన్, ఇటు మెడిటేషన్ మిషన్, అటు పిరమిడ్స్ మిషన్. మళ్ళీ పిరమిడ్స్ కట్టియడం అంటే బాగా డబ్బులు, అవి ఎట్లా అవుతాయి, మన ఆనంద్ గారు ఎలా చేస్తారు ఏందో నాకు పెద్ద భయం అవుతున్నది. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఎస్ ఈ క్యాన్ డూ, వీరు డూ, ఈ క్యాన్ డూ, వీ డూ విల్ సపోర్ట్ హిమ్, విల్ సపోర్ట్ హిమ్, వీ డూ హిమ్. అండ్ అట్లాగే ఇది ప్రేమతత్వం, ప్రేమ మిషన్, లవ్ మిషన్ 4వది కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో, అంటే నాకు తెలియదు. కానీ చాలా బాగా ప్రేమ ఏదైతే ఇస్తామో అదే పొందుతాం. అది చాలా గొప్ప సిద్ధాంతం. ఇట్లా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకొని మీకు ఏమన్నా ఇబ్బంది కలిగించినందుకు, బోరు కలిగించినందుకు అయితే. సో ఐఎమ్ లైక్ an iron rod being heated in the kiln. కొలిమిలో పెట్టి నన్ను బాగా వేడి చేసిన తర్వాత ఒక్కొక్క గురువు నన్ను సాగదీస్తూ పోతుంటే, అరే ఏంది, వాట్ ఇస్ దిస్, మన సైన్స్ ఏంది, మన ఈ మెడిటేషన్, ఐ థాట్ ఇట్ ఈస్ బియాండ్ సైన్స్. బట్ here after coming here I have come to know that this is another great science, may not be immediately provable, but many cases are there, as you said earlier. నిన్న మీరు ఎన్నో చెప్పారు. అందుకనే కొన్ని మీ ద్వారా పర్సనల్గా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు దే ఆర్ ఇంటరప్టింగ్ బిట్వీన్ ద డిస్కషన్. దట్స్ వై ఐ వాంట్ ఏ పర్సనల్ టైమ్ ఫ్రమ్ యూ, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ మ్యాన్ ఆఫ్ సైన్స్. రైట్, థ్యాంక్ యూ. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఆత్మజ్ఞానులందరికీ మరొక్కసారి పాదాభివందనాలు. సమలు గుడ్ మార్నింగ్. స్విచ్ చేసిన అందరికీ జ్ఞానుల తరపున, గురువులు అందరూ బోధించిన బోధనల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ఒక్క పాయింట్ క్లియర్గా చేయదలుచుకున్నాను. ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ వీఆర్ ప్రిప్లాన్డ్ అండ్ ఫిక్స్డ్ డెస్టినీ. అంటే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఒక బ్యానర్ చూశాను బయట. చూసిన తర్వాత ఏదో ధ్యానం అంటే జనరల్గా అయితేనే ఉంటుంది అనుకున్నాను. తర్వాత పోయిన తర్వాత సార్ మెసేజ్ పంపించారు, దారియా గారు మెసేజ్ పంపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒట్టిగా చూద్దాం. ఫస్ట్ నేను యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి, మెడికల్ నుంచి. ఎస్, నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. నా పేరు శామ్యుయల్, నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాను. మా మిసెస్ వచ్చేసి ఎంజిఎంలో నర్సింగ్ ట్యూటర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. మా ముగ్గురు పిల్లలు డాక్టర్సే అండి, వాళ్ళ హస్బెండ్స్ కూడా డాక్టర్సే. పెద్ద పాప వచ్చేసి ఆస్ట్రేలియా ఉంటుంది, సెకండ్ పాప వచ్చేసి ఏలూరులో ఉంటారు, మూడో పాప వచ్చేసి నీలోఫర్ హైదరాబాద్లో తన ఎండి జనరల్ ఫిజిషియన్, అల్లుడు వచ్చేసి క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి అక్కడ. అయితే నేనేం చేశానంటే యాక్చువల్గా వీఆర్ బిలాంగ్ టు ద సైన్స్ కాబట్టి ఏది ఈజీగా నమ్మం కదండి. సో ఏంటి అని చూశాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ టు గాట్ సమ్ మెడికల్ బెనిఫిట్ అండి. నేను యాక్చువల్గా ఇప్పుడు 50 దాటిన తర్వాత అందరికీ హైపర్ టెన్షన్ వస్తుంది, జనరల్గా ఇది కామన్ సార్. అంటే చెప్తాను సార్ మీరు అందుకు ఉన్నారు కాబట్టి, దీనిలో ఉన్నారు కాబట్టి రాలేదు. సో హైపర్ టెన్షన్, నో షుగర్ అంటే సార్ నేను యాక్చువల్గా మై రోల్ మోడల్ ఈజ్ డాక్టర్ సూర్యనారాయణ సార్. సార్ వచ్చేసి ఒక 20 years బ్యాక్ వీఆర్ బోత్ ఇన్ లయన్స్ క్లబ్లో వీఆర్ కొలీగ్స్ అండి. వీఆర్ డూయింగ్ సమ్ సోషల్ యాక్టివిటీ. ఒక 360 చిల్డ్రన్స్ని మేము ఎడ్యుకేట్ చేశాము, స్కూల్ డ్రాప్ అవుట్స్ని. వాళ్ళు స్కూల్స్ పోకుండా బయట ఉన్న వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించేసి వాళ్ళకు మేము లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి డొనేట్ చేసేసి దాంట్లో ఒక 20 మెంబర్స్ను డాక్టర్గా చేశామండి. ఆల్ ద క్రెడిట్ గోస్ టు లయనిజం అండి. లయనిజంలో యాక్చువల్గా ఆ లయనిజంలో కూడా ఒక ప్రావర్బ్ సెంటెన్స్ ఉంటుంది, వి సర్వ్, ఐ సర్వ్ కాదండి, వి సర్వ్.
ఇక్కడ కూడా అది వర్తిస్తుంది. మనం చేయగలుగుతాం కానీ ఏ సింగిల్ పర్సన్ కాన్ డూ మెనీ థింగ్స్. లైక్ మదర్ తెరెసా వాట్ షీ ఈస్ టోల్డ్, I can love the people, but as a single person I love them, but as a whole kavali ante all should come together. Actually first thanks goes to Anand Dalia garu. Sir, chepta right from day one I am seeing how she is Mrs. Anand Dalia garu also helping him. Generally ante oka generally ఏ ప్రోగ్రామ్ పెట్టాలన్నా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, శ్రమ ఓడ్చాలి, దానికి కష్టపడాలి, ఫోన్ చేసుకోవాలి, ఇంతమంది వాళ్ళు ధ్యాన మాస్టర్స్ పిలవాలి అంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. దాని అన్నిటికీ సపోర్ట్ చేసిన మిస్సెస్ దాలియా గారికి, తర్వాత దాలియా గారికి చాలామంది సపోర్ట్ చేశారు కావచ్చు, వాళ్ళందరూ వచ్చినా కూడా చేసినా కూడా ఇక్కడ ఎవరు రాకపోతే కష్టం కాబట్టి మనందరికీ. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. థ్యాంక్ యూ సార్. అయితే మీ పెద్ద హృదయం అది జనరల్గా మనందరి కోసం అని చేయడం. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎందుకు ఒక మంచి వర్డ్ నాకు నచ్చిందండి, అన్కండిషనల్ లవ్. జనరల్గా ఏం చేస్తామంటే వీ లవ్ అవర్ చిల్డ్రన్, వీ లవ్ అవర్ ఫ్యామిలీ, వీ లవ్ అవర్ రిలేటివ్స్, వీ లవ్ అవర్ నేబర్స్, అంతే. కానీ అన్కండిషనల్గా ఎవరికి ఏమి సంబంధం లేకుండా తాను చూపించిన ప్రేమ అంతటికి మరొకసారి స్లాబ్స్ కొడదాం. అందరికీ చేరాలి అన్న తన తాపత్రం రైట్ ఫ్రమ్ డే వన్ ఐఎమ్ అబ్జర్వింగ్ హిమ్. ఈజ్ అ రియలీ గ్రేట్ జెంటిల్మెన్. ఇన్ ఫ్యూచర్ హీ కెన్ డూ లాట్ ఆఫ్ మిరాకిల్స్. వీ ఆల్ బికమ్ విట్నెస్ ఫర్ దట్. ఇప్పుడు ఈ సమాజంలో ఏమైందంటే అండి, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పీస్ ఆఫ్ మైండ్ లేదు. ద పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. ఈ పీస్ ఆఫ్ మైండ్ లేకుండానే మనకు బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి. వాట్ ఐ ఫీల్, ఈ పీస్ ఆఫ్ మైండ్ మనం తెచ్చుకోవాలి అంటే వీ కాన్ గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి రాదు. ఎందుకంటే ఈ కలియుగంలో బయట నుంచి రావడం అనేది అసంభవం. మనకు మనమే పీస్ సంపాదించుకోవాలి, మనకు మనమే మెడిటేట్ చేసుకోవాలి, మనమే కరెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ మిస్టర్ దాలియా గారు స్టార్టెడ్. ఐ హోప్ ఇట్ విల్ గో ఎ బిగ్ వే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. రవీందర్ గారు, దాసా రవీందర్ గారు రాన్న, ఒక 2 నిమిషాలు, ఒక్క నిమిషం. మా మిత్రుడు సార్ ఇంతమంది రాంకిలో పిలిచిన పరమ మిత్రుల రెగ్యులర్గా వచ్చింది ఈయనే, ఇలా మిస్సెస్ కపుల్స్ ఆధ్యాత్మిక. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మజ్ఞానులందరికీ నమస్కారాలు. నేను నేను 41 రోజులలో ఒక 3 రోజులు అంటే 38 డేస్ అటెండ్ అయ్యాను. ఈ 38 డేస్ లోపల నేను ఇంటికాడ ఏమి మెడిటేషన్ పాల్గొనలేదు, ఇక్కడికే వచ్చాను. కానీ నాకేమీ అనుభవాలు రాలేదు, అట్లా అని ఏకాగ్రత కూడా నేను సంపాదించుకోలేదు. ఇంకా నా లోపల కృషి ఉండాలి కావచ్చు ఏకాగ్రత పెంపొందించుకోవడానికి. కాబట్టి ఆ ప్రయత్నం లోపల ఉన్నాను. సో ఆనందం ఏమైనా కలిగిందా ఏమన్నా? అనేక ఇన్ని సంవత్సరాల నుంచి పేరుకపోయినటువంటి జ్ఞాపకాలు అవన్నీ ఎరైజ్ చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటా బహుశా. సో ఇప్పటివరకు అయితే నాకు అట్లాంటి అనుభూతులు కలగలేదు. అది కలిగే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఈ 40 రోజులు మాత్రం నేను చేయలేదు, అట్లాంటిది చేయలేదు కాబట్టినే పొందలేదేమో. అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా జరా స్వచ్ఛందంగా ఇంకెవరైనా వచ్చి మాట్లాడండి. రవీందర్ గారు, మీకు కలవలేదంటే మాలోనే ఏదో లోపం ఉన్నది, ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ధ్యానంలో అనేది వస్తుంది.
అందరికీ నమస్కారాలండి. గురువులకు అందరికీ నమస్కారాలు. నేను వృత్తిరీత్యా మేస్త్రిని, నేను కన్స్ట్రక్షన్ మేస్త్రిని. ఈ మా బావగారైన శ్రీనివాస్ అని మెడిటేషన్ అనే తను నన్ను పరిచయం చేశారు ఇక్కడికి. నేను దాదాపుగా ఒక 30 డేస్ కాంచి అటెండ్ అయినా, 41లో 30 డేస్ అటెండ్ అయినా. ఇందులో నేను నేర్చుకునేది ఏమిందంటే మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మనము మంచి యొక్క గుణవంతులతో స్నేహం చేస్తే మంచి గుణంగా మనం ఉండగలుగుతాము, చెడు వారితో స్నేహం చేయకూడదు అనేది మెయిన్ ఇంపార్టెంట్గా నేను నేర్చుకున్నా. ఇందులో ఇంకోటి ఏమైందంటే నేను ఇప్పటికి కూడా మెడిటేషను ఎవ్రీడే 2-2:30కి లేస్తున్నాను నేను ఇంట్రెస్టెడ్గా. నాకు అంతకుముందు జ్ఞానం లేదు, ఈ మెడిటేషను అనేదే తెలియదు. 2-2:30కి లేచి మినిమం 3 గంటలకు కూర్చొని 3 నుంచి 4, 5, 6 గంటల వరకైనా ప్రయత్నం చేస్తున్నా. నేను ఒక 2-3 అవర్స్ ధ్యానం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా. ఈ యొక్క